కార్మిక సోదరిమణులారా సోదరులారా, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నవంబరు 21, 2025 నుండి మొత్తం కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న హక్కులను తొలగించడం జరుగుతూ ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు అనుకూలంగా కార్పొరేట్ సంస్థలకు సంపదను దోసిపెట్టడం, కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. 1886లోనే కార్మికులు పోరాడి 8 గంటల పనిదినం సాధించారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక లేబర్ కోడ్ల పేరు మీద 13 గంటల పని చేయాలని సిద్ధమైంది. కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేయడం జరుగుతూ ఉంది. అంటే కుక్కిన పేరులాగా పడి ఉండాలి, కట్టు బానిసల్లాగా కార్మికులు ఉండాలనే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలను కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాలని సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కమిటీ నుండి ఈ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేసే హక్కులు సాధించారు. మొదట 1886కు పూర్వం 8 గంటల పనిదినం లేదు, సంఘాలు పెట్టుకునే హక్కు లేదు. అయినా పోరాడి హక్కులు సాధించుకోవడం జరిగింది. 1926లో మన భారతదేశంలో తెల్లదొరల కాలంలోనే సంఘాలు పెట్టుకునే హక్కు లేకపోయినా సంఘాలుగా ఏర్పడి పోరాడి 1926లోనే కార్మిక చట్టం, ట్రేడ్ యూనియన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ చట్టం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక పోరాటాల ఫలితంగా కనీస వేతనాల చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, బోనస్ చట్టం కానీ, తర్వాత పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ తదితర అనేక కార్మిక చట్టాలను సాధించుకోవటం జరిగింది. కానీ ఈరోజు సమ్మె హక్కు కూడా లేకుండా చేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సమ్మె హక్కు కార్మిక చట్టాల ప్రకారం 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోవచ్చు. కానీ ఇప్పుడు 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి, వారం 10 రోజులు మాట్లాడుకోవాలి, చర్చల్లో యజమానులు ఏం చెప్తే అది వినాలి. లేదంటే సమ్మెలోకి పోతే ఆ సంఘం రద్దవుతుంది, ఉపాధి రద్దవుతుంది. ఈ పద్ధతుల్లో అనేక రకాల ఈ షరతులు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ప్రధానంగా నరేంద్ర మోడీ ఈ చేదు గులికకు తీపి మందు రుద్దినట్టు కార్మిక వేతనాల కోడని, వేతనాలు పెంచేది లేదు కానీ వేతనాల కోడ్ అంటాడు. రోజు వేతనము 175 రూపాయలు ఇవ్వాలని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ అంటాడు. యజమానులతోన ఎక్కువ పోరాటాలు చేయొద్దు అంటాడు, రాజీ చేసుకోవాలంటాడు. యజమాని ఏం చెప్తే అదే వినాలంటాడు. ఇది పారిశ్రామిక సంబంధాల కోడ్. అదేవిధంగా సామాజిక భద్రత కోడ్ అంటాడు. ఇప్పటిదాకా ఉన్న సామాజిక భద్రత మొత్తం రద్దవుతుంది. మొత్తం పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు, ఏది ఉండదు. ఆ పద్ధతిలో బానిసల్లాగా కార్మికులు పడి ఉండేది సామాజిక భద్రత కోడ్ అంటున్నాడు. ఇప్పటి వరకు ఉన్న హక్కులు పోతున్నాయి, సామాజిక భద్రత పోతుంది, కానీ భద్రతా కోడ్ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అంటున్నాడు. కానీ వృత్తిపరమైన భద్రత లేదు. అసలు ఈరోజు కేవలము కార్మికుడు కేవలము కొన్ని రోజులు మాత్రమే పని చేయాలి. అతను గ్యారంటీగా పర్మనెంట్ ఉద్యోగం ఉండదు. అతను కేవలము డ్యూటీ చేయడం అంటే ఇంతకాలానికి నేను సంవత్సరం కాలం నీ దగ్గర పని చేస్తా అని చెప్పి రాసిచ్చి రావాలి పనికి. సంవత్సరం అయిపోయినాక వెళ్ళిపోవాలి. అంటే భద్రత ఎట్లయితుంది? పని పరిస్థితులు భద్రత ఎక్కడ ఉంది? అదేవిధంగా ఆరోగ్యం, ఇప్పటిదాకా ఉన్న ఈఎస్ఐ వసతులు రద్దు చేస్తుంది, హెల్త్ కార్డు రద్దు అయిపోయా, ఇంకెక్కడిది ఆరోగ్యం? అదేవిధంగా పని పరిస్థితులు, అసలు స్త్రీలకు 24 గంటలు డ్యూటీ చేయొచ్చు అని చెప్తావు. 24 గంటలు డ్యూటీ చేయొచ్చు అంటే రాత్రి డ్యూటీ చేయొద్దని ఇప్పుడు చట్టం ఉంటే దాన్ని లేదు, రాత్రి డ్యూటీ కూడా చేయాలి స్త్రీలు అని చెప్పి. అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు కార్మికు సంబంధించి మెటర్నిటీ లీవ్లు ఉండే, అవి లేవు. ఈ పద్ధతుల్లో ఉన్న హక్కులు తొలగించి
యజమానులకు దోసిపెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమైండు. కాబట్టి కార్మిక వర్గం అంతా దీన్ని అర్థం చేసుకొని పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నారు. అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఒక బిఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలిపించారు. తర్వాత రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం పార్టీ ఈ కార్మిక సంఘాలు చేసే ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని చెప్పి తప్పక మనం విజయం సాధిస్తామని కార్మిక వర్గం ఒక వర్గంగా ఐక్యం కావాలి, ఆ పద్ధతిలో తిరుగుబాటుకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది.